ఉదయకాలం ఫస్ట్ సెషన్లో ఓ చక్కటి వర్తమానం, దేవుని మనసు గెలుచుకునేది ఎలా, ఫిలిస్తీనీ ఆత్మ సంఘంలో మనలో ఉండకుండా ఫిలిస్తీన్ ఆత్మ సంహరించాలి, తద్వారా దేవుని మనసు గెలుచుకోగలుగుతాం అని ఫస్ట్ సెషన్లో విన్నాం. వినకపోతే తప్పకుండా వినండి, మీరు ఆశీర్వదించబడతారు. ఈ సెకండ్ సెషన్లో ప్రభువారు మనతో మాట్లాడినట్లు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. రైట్. ఈ సెషన్లో ఆ వర్తమానం యొక్క కొనసాగింపు, ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ కష్టం. లోకంలో బ్రతుకుతున్న దినాల్లో కొన్ని కష్టాల గుండా, కొన్ని నష్టాల గుండా, కొన్ని దుఃఖాల గుండా, కొన్ని ప్రతికూలతలు గుండా హృదయం నిండా దుఃఖాన్ని పెట్టుకొని పైకి నవ్వుతా కనపడుతున్నట్లుగా ఉంటాం. హృదయపు గదిని చీలిస్తే దుఃఖ సముద్రం కొన్నిసార్లు గుండెల్లో గూడు కట్టుకుని ఉంటుంది. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఎందుకు ఈ నష్టాలు కలుగుతాయి? ఈ కష్టాల కొలిమిలో ఎందుకు దేవుని బిడ్డలు కాల్చబడతారు? రెండు కారణాలు. నంబర్ 1, కొందరిని దేవుడు పరీక్షించడాన్ని బట్టి నష్టాల మార్గం గుండా వెళ్తారు. దేవుని పరీక్ష వలన కష్టాల మార్గం గుండా వెళ్తారు. అలా వెళ్ళినవాడే యోబు, అలా వెళ్ళినవాడే యోసేపు, అలా వెళ్ళినవాడే బైబిల్లో చాలామంది భక్తులు. నీ జీవితంలో ఎప్పుడైనా నష్టం, కష్టం ఒకదాని వెంబడి ఒకట నిన్ను ఆవరించేటప్పుడు ఎందుకు ఈ నష్టం కలిగింది? దేవుని పరీక్ష. ప్రభా, ఇది నీ పరీక్ష అయితే దీన్ని భరించే శక్తి కూడా నీవు దయచేయని, ఆ పరీక్షను జయించడానికి, భరించడానికి కావలసిన శక్తి ప్రభువును మనం అడిగేవారిగా ఉండాలి. నంబర్ 1, దేవుని పరీక్ష వలన మనకు శ్రమలు వస్తాయి. రెండవ చెప్పమంటారా? మన బుద్ధిహీనతను బట్టి, మన స్వయంకృత అపరాధాన్ని బట్టి, నువ్వు వేసిన తప్పుడు నడకను బట్టి, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి, నీ స్వయంకృతాపరాధాన్ని బట్టి కొన్ని నష్టాలు కలుగుతాయి. ఇది దేవుని పరీక్ష, స్వయంకృతాపరాధమా? నా బుద్ధిహీనతను బట్టి నేను చేసిన తప్పుడు పని, నా అవివేకాన్ని బట్టి నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఈ నష్టం కలిగిందా? క్వశ్చన్ చేసుకునేటువంటి వారిగా ఉండాలి. దావీదు బ్రతుకులో ఒక భయంకరమైన నష్టం, భయంకరమైన కష్టం సిక్లకు అనే ప్రాంతంలో జరిగింది. అప్పటికే దావీదు సౌలు చేత తరమబడుతున్నాడు. కొండల్లో, గుహల్లో, గొట్టల్లో ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నాడు. సౌలు చేత దావీదు తరమబట్టడానికి అది దేవుడు అనుమతించిన శ్రమ. దేవుడు తన పరీక్ష కొరకు దావీదు జీవితంలో ఆ శ్రమను అనుమతించాడు. కానీ సిక్లకులో దావీదు కలిగిన నష్టం ఉందో చూసారా? అది దేవుడు అనుమతించిన శ్రమ కాదు. దావీదు బుద్ధిహీనతను బట్టి, తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి అపార నష్టం దావీదు కలిగింది. ఎక్కడ కలిగిందయ్యా? ఎందుకు కలిగింది? రండి ధ్యానించుదాం. సమూయేలు మొదటి గ్రంథం. నేను త్వరగా చాలా ఖరీదైన విషయాలు చెప్పుకుంటూ వెళ్తాను, మీరు శ్రద్ధగా వినండి. 30వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లకు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి, అల్పులనేమి, అందులోనున్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఆగుదాం ఇక్కడ నాతో కలిసి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. దావీదుతో కూడనున్న జనులందరూ ఏడ్చారు. ఎంత ఏడ్చారు? ఏడ్చి బిగ్గరగా ఏడ్చి ఇక ఏడవటానికి శక్తి లేనట్లుగా కొసాలను కూలిపోయారు. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. బైబిల్లో తనకు కలిగిన దుస్సంఘటనలను బట్టి, తన జీవితంలో ఎదురైన సంఘటనలను బట్టి గుండెలు అవిసేలాగా దావీదు ఏడ్చిన 3 సందర్భాలు. నంబర్ 1,
సిక్లక్లో, రెండవది యోనాతాను చనిపోయినప్పుడు, మూడవది తనకు అత్యంత ప్రియమైన కుమారుడు అందగాడు అబ్షాలోము చంపబడినప్పుడు గుండె లవిసేలాగా దావీదు ఏడ్చాడు. దావీదు ఇక్కడ కూడా బిగ్గరగా ఏడ్చి 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 ఇక ఏడవటానికి శక్తి లేనివాడిగా కుశాలను కూలిపోయాడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడండి. ఈరోజు మందిరానికి వచ్చిన నీ బ్రతుకులో కూడా నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు, నీవు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, నష్టాలు ఏడ్చి 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 కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళంతా రాల్చబట్టాన్ని బట్టి కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకిపోయి ఎంత ఏడ్చినా కళ్ళ వెంబటి నీళ్లు కూడా రావట్లేదయ్యా. ఈ ఆడవటానికి హృదయం కూడా సహకరించట్లేదయ్యా. ఏడ్చి ఏడ్చి హృదయం రాయి అయిపోయిందయ్యా. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయ్యా. నేను నవ్వుతూ బ్రతికి ఎన్ని రోజులు అవుతుందో, నోటి నిండా నవ్వు తెచ్చుకొని ఎదుటివారిని పలకరించి ఎన్ని రోజులు అవుతుందో, పైకి కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా నవ్వుతా పెదాలు కదుపుతా, కానీ అంతరంగంలో దుఃఖం కాదయ్యా, దుఃఖ సముద్రం గూడు కట్టుకొని ఉంది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దావీదులాగా ఏడ్చి ఏడ్చి గుండెల నిండా పొట్టెడు దుఃఖంతో వచ్చావా? భర్తను బట్టి ఏడ్చి, కడుపును పుట్టిన పిల్లలను బట్టి ఏడ్చి, శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఏడ్చి, అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలను బట్టి ఏడ్చి, ఎంత కష్టపడి సంపాదిస్తున్న కష్టార్జితం వడ్డీ వ్యాపారస్తులు అనుభవిస్తూ ఉంటే నీ కష్టార్జితం సిల్లి సంచులు వేసుకున్న డబ్బులాగా మిగిలిపోయి ఏడ్చి ఏడ్చి, అయ్యా ఇక ఆడవటానికి కూడా నాకు శక్తి లేదయ్యా, ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయ్యా. ఆ స్థితిలో ఈరోజు మందిరానికి వచ్చావా? ఈ పిల్లలు మారుతారు, ఏడ్చావు. ఈ భార్య మారుతుంది, ఏడ్చావు. నా స్థితిగతులు చక్కదిద్దబడతాయి, ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్ళన్నీ ఇంకిపోయి ప్రతిఫలం పొందలేని ఒక విగత జీవిగా ఈరోజు మందిరానికి వచ్చావా? దావీదు సిక్లకులో ఏడ్చినట్లుగానే ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న నీ బ్రతుకులో కూడా ఏడ్పే నీ బ్రతుకులు మిగిలిపోయిందా? సిక్లకులో దావీదు కలిగిన కష్టం, నష్టం దేవుడు అనుమతించింది కాదు, దావీదు యొక్క స్వయంకృతాపరాధం. నిజమే ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీవు తీసుకునే నీ తప్పుడు నిర్ణయాలు, నీ ఉద్రేకపూర్వకమైన నిర్ణయాలు, నీ మానుషిక నిర్ణయాలు నేను నష్టం వైపు, కష్టం వైపు తీసుకుని వెళ్తాయి. రైట్. దావీదు ఇక్కడ ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు? ఏ స్వయంకృతాపరాధాన్ని బట్టి సిక్లకులో సమస్తాన్ని కోల్పోయి దావీదు బ్రతుకులో బూడిద మిగిలిపోయింది? ఎందుకు దావీదు బ్రతుకులో ఈ నష్టం కలిగింది? రైట్. చెప్పే ముందు ఓ మాట మిమ్మల్ని అడుగుతాను. ఏ పట్టణంలో ఉన్నప్పుడు దావీదు బిగ్గరగా ఏడ్చాడు? కొంచెం గట్టిగా. భార్య, పిల్లలు, యావదాస్తి అమాలేకీయులు దోచుకొని వెళ్ళింది ఏ పట్టణంలో ఉన్నప్పుడు? సిక్లక్. సిక్లక్కు అనేది ఫిలిస్తీ దేశపు సరిహద్దు. ఓ రకంగా చెప్పాలంటే ఫిలిస్తీ దేశం. ఫిలిస్తీ దేశంలో ఎవరుంటారు? ఏమంత సీరియస్గా చూస్తున్నారమ్మా? ఫిలిస్తీ దేశంలో ఎవరుంటారు? దావీదు ఫిలిస్తీడా, ఇజ్రాయేలీడా? మరి ఇజ్రాయేలీడు ఏ దేశంలో ఉండాలి? ఇజ్రాయేలుడు ఇజ్రాయేలు దేశంలో ఉండాలంటే ఏ దేశానికి వెళ్ళాడు? ఎందుకు ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు? రండి ధ్యానించుదాం. 27వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. రైట్. తరువాత అందరూ పెద్దగా చెప్పాలి. దావీదు, నేను ఇక్కడ నుండుట, ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. ఏమంటున్నాడు? ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీ దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇజ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందును అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయేకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. తమ్ముడు 6వ వచనం చదవండి.
6వ వచనం. రైట్, నాతో కలిసి. ఆకీషు సిక్లకు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యోధారాజుల వశములో ఉన్నది. విన్నారా? సిక్లకు ఏ ప్రాంతానికి చెందిందని విన్నాము? ఫిలిష్తీ దేశం. దావీదు ఇశ్రాయేలు దేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిష్తీ దేశానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? తాను ఆలోచిస్తున్నాడు. నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు. మొదటి వచనం, నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీ దేశములోకి తప్పించుకొని పోయిన యెడల అతడు నన్ను వెదుకుట మానును. ఇక్కడ ఉండుట మంచిది కాదు. ఏదో ఒక దినాన సౌలు నన్ను చంపుతాడు నేనంట. నిశ్చయంగా నేను చంపబడతాను నేనంట. సౌలు దావీదుని వెతకటం ఇదే కొత్తసారా? ఇంతకు మునుపు కూడా వెతికాడా? చూడండి 23వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, సౌలు దావీదును తరవటం ఇదేమన్నా కొత్తగా జరిగిందా? మునుపు నుంచి జరుగుతుందా? సౌలు దావీదును తరిమేది అప్పుడప్పుడా, అనుదినమా? అనుదినము వెతికిన దేవుడు సౌలు చేతిలో నుంచి దావీదును తప్పిస్తూ అతని చేతికి అప్పగించలేదు. దేవుని అద్భుతాన్ని ఎంత తనివితేర అనుభవించాడు కదా, దేవుని మహత్యాన్ని ఎంత తనివితేర అనుభవించాడు కదా. ఇప్పుడు సౌలు తరుముతున్నప్పుడు దావీదు ఏమని ఆలోచిస్తే బాగుండేది? గతంలో కాచిన దేవుడే ఇప్పుడు కూడా కాస్తాడు, గతంలో కాపాడిన దేవుడే ఇప్పుడు కూడా కాపాడుతాడు, గతంలో తప్పించిన దేవుడే ఇప్పుడు కూడా తప్పిస్తాడు అని అనుకుంటే బాగుండేది కదా. అనుకోకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అమ్మమ్మమ్మో, నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు. ఏదో ఒక దినమున 27:1 ఏదో ఒక దినమున నేను సౌలు చేత, అయ్యో చెప్పాలి అంటే దావీదు ఇక్కడ విశ్వాసులు ఏమైపోయాడు? బిడ్డలారా, ఇక్కడ కనపడుతున్న దావీదు సిక్లకులో సమస్తాన్ని కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసములో సన్నగిల్లిన దావీదు. బిడ్డలారా, ఎప్పుడు జీవితంలో శరీరం కృషించిపోనే, ఆరోగ్యం కృషించిపోనే, చుట్టూత పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోనే, క్షీణదశకు వెళ్ళిన నీ గుండెల్లో ఉన్న విశ్వాసం రోజు రోజుకు అధికమయ్యేటట్లుగా దేవుని దగ్గర నువ్వు బ్రతకాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, నేను కాదు అన్న. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను కాదు అన్న. విశ్వసించటానికి, నిరీక్షించటానికి ఆధారం లేని పరిస్థితులు కాదు అనను. అలాంటి పరిస్థితుల్లో మానుషికంగా ఆలోచించుకో, మానుషికంగా నిర్ణయాలు తీసుకోకు, విశ్వాసంలో సన్నగిల్లిపోకు. విశ్వాసంలో రోజు రోజుకు నువ్వు అభివృద్ధి పొందాలంటే దీనికి ఒకటే మందు. వింటున్నారా? విశ్వాసంలో రోజు రోజుకు నువ్వు బలపడాలంటే దీనికి ఒకటే మందు. ఏంటా మందు తెలుసా? క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడికి శ్రమలు కొత్త ఏమీ కాదు. ఈరోజు ఒక శ్రమ అనుభవిస్తూ మందిరానికి వచ్చావు, రైట్. మిమ్మల్ని అడిగే మాట, ఈరోజే కొత్తగా మీకు శ్రమ వచ్చిందా? పుట్టినప్పటి నుంచి, ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి చాలా శ్రమలు వచ్చాయా? ఏమండి, రక్షించబడినప్పటి నుంచి మీ జీవితంలో శ్రమలు వచ్చాయా లేదా? అయ్యయ్యో నాకు శ్రమలు రాలేదండి, పుట్టినప్పటి నుంచి, రక్షించబడినప్పటి నుంచి నా బ్రతుకంతా 3 పువ్వులు 60 కాయలేం కాదు తల్లి, 3 పువ్వులు 60 కాయలుగా మా జీవితం ఉంది. ఎవడు చెప్పగలడు ఈ మాట? ఎవడు చెప్పగలడు ఈ మాట? పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో సమస్యలు గతంలో నీకు ఎదురయ్యాయి. ఒక మాట అంట, గతంలో ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి కదా, ఏ శ్రమలోనైనా దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? ఏ శ్రమలోనైనా నిన్ను ఒంటరి చేశాడా? ఏ శ్రమలోనైనా నీ సావు నువ్వు సావరా, నీ బతుకేదో నువ్వు బతుకు అని దేవుడు విడిచిపెట్టాడా? నీ పోరాట భూమిలో దేవుడు అడుగుపెట్టి నీ పక్షాన యుద్ధం చేసి
శత్రువుకు అపజయం నీకు విజయాన్ని ప్రసాదించి జయోత్సవంతో ఊరేగించాడా? అపజయానికి దేవుడు నిన్ను అప్పగించాడా? కూర్చొని గతంలో నీ పట్ల చేసిన కార్యాలు పదే పదే తలపోయి, నా పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు, వాడు హాస్పిటల్లో చావు బ్రతుకుల మీద కొట్టుమెట్టాడుతున్నప్పుడు డాక్టర్ అన్నాడు కదా 24 గంటలు గడిచేదాకా ఏం చెప్పలేం, అల్లాడిపోయి ఏడ్చావు కదా. అలాంటి మరణకరమైన స్థితిలో మరణంలో నుండి జీవంలోనికి నీ పిల్లల్ని దేవుడు దాటించలేదా? ఆ రోజు చేసిన కార్యాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని ఈరోజు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా, ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా, ఆ రోజు తప్పించిన దేవుడే ఈరోజు కూడా తప్పిస్తాడు. ఆ రోజు అద్భుతం చేసిన దేవుడే ఈరోజు కూడా తప్పిస్తాడని నీలో ఉన్న విశ్వాసాన్ని రోజు రోజుకు నువ్వు బలపరుచుకుంటూ రావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే దావీదు ఇక్కడ విశ్వాసంలో బలహీనుడైపోవటానికి ఒక మాట, దావీదును పూర్తిగా ఇక్కడ తప్పు పట్టలేం, కానీ దావీదు చుట్టూతో ఉన్న సమస్యలు అంత భయంకరమైనవి. ఏంటి? సౌలు సుమారుగా 14 సంవత్సరాల నుంచి తరుముతున్నాడు. తరుముతూ ఇప్పుడు దావీదు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? సిక్లకు. నోరు తెరిచి చెప్పండి. సిక్లకు అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఇనప కొలిమి. ఒకసారి చెప్పండి పెద్దగానండి. ఇప్పుడు మన పొయ్యిలో వంట చేసుకుంటాం కదా, పొయ్యిలో వంట చేసుకునే చోట టెంపరేచర్ కానీ, బంగారం కరిగించడానికి అక్కడుండే టెంపరేచర్ వేడి కానీ, ఇనప కొలిమిలో ఉన్న టెంపరేచర్ కానీ, వీటిలో హై టెంపరేచర్ దేనిలో ఉంటుంది అంటే, ఇప్పుడు దావీదు పరిస్థితి ఇప్పుడు ఎక్కడుందంటే అదే పెనం మీద నుంచి నిప్పుల్లో పడ్డట్లుగా రోజు గడిచే కొద్దీ దావీదు బ్రతుకులో శ్రమ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇనప కొలిమిలో పడ్డాడు. ఏంటయ్యా 14 సంవత్సరాల నుంచి తరుముతూ ఉంటే దావీదును చంపట్లా, అలాగని సౌలు చావట్లా. వింటున్నారా? దావీదు చచ్చిపోట్లా, సౌలు చావట్లా. రోజు తరుముతున్నాడు. 14 సంవత్సరాల నుంచి ఒకే సమస్య వేధించడాన్ని బట్టి దావీదు విశ్వాసంలో సన్నగిలిపోతున్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీ జీవితంలో కూడా కొన్ని ఏండ్ల నుంచి ఒకే సమస్య కొరకు ప్రార్థన చేసి నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, నా ఇంట్లో ఉన్న ఈ సమస్య తొలగిపోవాలి, మూయబడిన నా గర్భం తెరవబడాలి, నా ఇంట్లో దేవుడి కార్యం జరిగించాలి, ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం నా ఇంటిలో చూడాలని రోజుల పాటు కాదు, నెలల పాటు కాదు, సంవత్సరాల పాటు ఏడ్చి ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోయేసరికి విశ్వాసంలో సన్నగిలేవా? ప్రార్థన జీవితంలో సన్నగిలేవా? దేవుని మీద ఆనుకునే విషయంలో సన్నగిలేవా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. కార్యాలు దూరమయ్యే కొలది విశ్వాసంలో మరెక్కువగా బలపడేటట్లుగా విశేష కృప దేవుడు మన మీద కుమ్మరించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకప్పుడు దావీదు పాడిన పాట చూడండి. ఇప్పుడు సౌలు తరుముతూ ఉంటే, అయ్యో నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఫిలిష్తీ దేశానికి వెళ్తే నన్ను తరుముట మానతాడు అని ఈరోజు ఇంత సన్నగిలిన మాట అన్నాడే. ఒకప్పుడు దావీదు పాడిన పాట ఏంటో తెలుసా? 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నా ఇంటి చుట్టూతో మోహరించిన నేను భయపడను, ధైర్యము విడవను. కారణం ఏంటో తెలుసా? యెహోవాయే నా ప్రాణదుర్గమై ఉన్నాడు. ఏమన్నాడు? అయ్యో పెద్దగా చెప్పాలి. యెహోవాయే నా ప్రాణం ఎక్కడుంది? నా ప్రాణం చుట్టూతో దేవుడు దుర్గంగా ఉన్నాడు. ఒకవేళ శత్రువు నా ప్రాణం తీయాలి అంటే దుర్గమై ఉన్న దేవుణ్ణి దాటాలి. దేవుణ్ణి దాటగలిగిన శక్తి సృష్టిలో ఎవడికొంది? నా దేవుణ్ణి ఎవడు దాటలేడు. ఎట్ దట్ సేమ్ టైం నా ప్రాణాన్ని ఎవ్వడు తీయలేడు అని ఏమంటాడు తెలుసా? యెహోవా, తమ్ముడు చూడు ఆ మాట చూయించు. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. మీలో ఎవరికైనా రాత్రిపూట నిద్ర పట్టట్లేదా? టెన్షన్లో ఆలోచించి హైదరాబాదులకు అసలు నిద్ర పట్టదు. ఆ మధ్య జూబిలీ హిల్స్, బంజారా హిల్స్కి వెళ్తూ ఉంటే అక్కడ పెద్ద బోర్డు ఒకటి కనపడింది. ఏంటో తెలుసా? నిద్రపోవటం నేర్పబడును. ఇంకా నా ఏం వచ్చి జో కొడతారేమో. నిద్రపోవటం నేర్పబడును. కారణం ఏంటంటే ఈ టెన్షన్స్ని బట్టి ఆలోచించి ప్రజలకు నిద్ర పట్టట్లా. కానీ దావీదు అంటాడు, 10,000 సమస్యలు నా చుట్టూతో మోహరించిన, 1 కాదు 2 కాదు, 10,000 సమస్యలు నా చుట్టూతో మోహరించిన యెహోవా నేను పండుకొందును,
నిద్రపోదును, మేలుకొందును. ఎందుకంత ప్రశాంతంగా పండుకుంటానో తెలుసా? యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు. బాగుంది. ఇంత గొప్ప కీర్తన పాడిన దావీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏమంటాడు? మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట, యెహోవాను ఆశ్రయించుట మేలు అని పాడిన దావీదే ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? కారణం ఏంటో తెలుసా? విశ్వాసంలో సన్నగిల్లాడు. విశ్వాసంలో సన్నగిల్లటానికి కారణం పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లుగా దావీదు పరిస్థితి అయింది. కొన్నిసార్లు నీ జీవితంలో నీకు ఎదురయ్యే కఠినమైన శ్రమలో విశ్వాసంలో సన్నగిల్లేటట్లు చేస్తాయి. అప్పుడే ఏం చేయాలో తెలుసా? పూర్వకాలంలో దేవుడు చేసిన అద్భుతాలు పదే పదే గుర్తుకు తెచ్చుకొని నీ అంతరంగాన్ని విశ్వాసంతో బలపరుచుకుందువుగాక. విశ్వాసంతో నువ్వు బలపరుచుకొని ఆలస్యమయ్యే కొలది విశ్వాసాన్ని మరెక్కువగా రెట్టింపు చేసుకునే వ్యక్తులుగా మనం బ్రతకాలి. నంబర్ 1, దావీదు సిక్లకులో సర్వస్వాన్ని కోల్పోవటానికి కారణం విశ్వాసములో సన్నగిల్లాడు. 2వది, ఆత్మీయులను కోల్పోయి శరీరులకు దగ్గరయ్యాడు. ఒక అద్భుతం. సౌలు దావీదును తరమటం కొత్త ఏమీ కాదు. సమూయేలు ప్రవక్త బ్రతికున్న దినాల్లో కూడా సౌలు దావీదును తరిమేవాడు. కానీ అద్భుతం తెలుసా? ఆ రోజుల్లో దావీదును తరుముతూ ఉంటే దావీదు పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? చెప్పే కదా, మీకు ఆల్రెడీ క్లూ ఇచ్చాను. ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు? సౌలు తరుముతూ ఉంటే మారు మాట మాట్లాడకుండా, నన్ను అభిషేకించిన ప్రవక్త, నాకు వాక్యం బోధించిన ప్రవక్త, నన్ను ఆత్మీయునిగా తీర్చిదిద్దిన ప్రవక్త, నాకు ఓనమాలు నేర్పిన ప్రవక్త పలానా చోట ఉన్నాడని సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి తలదాచుకునేవాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందో తెలుసా? సమూయేలు ప్రవక్త ఆల్రెడీ చనిపోయాడు, ఆత్మీయుణ్ణి కోల్పోయాడు. చూడండి, ఆ మాటలు మీకు పంచుకుంటాను. బహు విలువైన వర్తమానం, దయచేసి ఎవరు మిస్ కావద్దు. మీరు వింటూ అనేకులకు షేర్ చేయండి. 19వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఎలాగున దావీదు తప్పించుకొని పెద్దగా పారిపోయి రామాలో ఉన్న సమూయేలు నొద్దకు వచ్చి, సౌలు తనకు చేసినదంతటిని అతనుకు తెలియచేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతునకు వచ్చి అచ్చట కాపురం ఉండిరి. ఒక అద్భుతం. బిడ్లరా, నీకు ఎప్పుడైనా కష్టం వస్తే, జీవితంలో ఎప్పుడైనా నష్టం వస్తే ఆత్మీయుని వెతుక్కుంటూ వెళ్ళు. అక్క, నా ఇంట్లో ఈ కష్టం ఉంది, ప్రార్థన చేయరా? అన్నా, మా ఇంట్లో ఈ దుఃఖం ఉంది, ప్రార్థన చేయరా? దైవజనుడా, దైవజనురాలా, మా ఆత్మీయ తల్లిదండ్రులారా, మా ఇంట్లో ఈ కష్టం ఉంది, మా కొరకు ప్రార్థన చేయరా అని శ్రమలో ఆత్మ సంబంధమైన సహవాసాన్ని వెతికేటువంటి వారిగా ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. పొరపాటున శరీర సంబంధుల దగ్గరికి వెళ్ళొద్దు, చుట్టాల దగ్గరికి వెళ్ళొద్దు, రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరు ప్రార్థన పరులో, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారు, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారి యొద్దకు వెళ్తే ఆత్మీయ ఆలోచనలు ఇస్తారు. శరీర సంబంధుల దగ్గరికి వెళ్తే ఖాళీ పూర్తి చేయండి, ఆత్మీయ ఆలోచనలు. ఎవరురా మనిషి? శరీర సంబంధుల దగ్గరికి వెళ్తే శరీర సంబంధమైన ఆలోచనలు ఇస్తారు. ఏడు మా కళాకారుడు రమేష్ ఎక్కడున్నాడు? రమేష్ ఏట్రా, నువ్వేరా? హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఎప్పుడైనా శ్రమ, దుఃఖం, ఎటు అడుగు వేయాలో తెలియట్లా, వై జంక్షన్లో ఉన్నాం, ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా జడ్జి చేసుకోలేకపోతున్నాం. నీ మనసేమో ఇటు వెళ్ళమని చెప్తుంది, నీ శరీర సంబంధులేమో ఇటే వెళ్ళమని నీ శరీర సంబంధమైన ఆలోచనను బలపరుస్తున్నారు. నువ్వు జంక్షన్ దగ్గర ఉన్నావు, ఇటు వెళ్తే బాగుండు డైలమాలో ఉన్నావు. అప్పుడు ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? మొదట దేవుని దగ్గరికి రా. ఆయన దగ్గర నుంచి ఆలోచన పొందుకోగలిగే సామర్థ్యం నీకు లేకపోతే ఆత్మీయులు, ప్రార్థనా పరులు ఉంటారు కదా, వాళ్ళ యొద్దకు వెళ్ళు. చక్కటి మార్గాన్ని దేవుడు నీకు తెలియచేస్తాడు. ఇదే త్రోవ, దీనిలో నడువని నీకు చక్కటి మార్గాన్ని తెలియజేస్తాడు. ఒకసారి ఇట్రా, ఇక్కడ నిలబడు తమ్ముడు ప్రభుదాస్. నువ్వు ఇట్రా, ఇట్రా, నువ్వు బాగా సెట్ అవుతావు.
ఈయన భర్త అనుకోండి, అది కదుగో రైట్. ఈయన భార్య అనుకోండి, రమేష్ భార్య. ఈయన భర్త అనుకోండి. నిన్నెవరో ఎబినేజర్ అని చెప్తున్నాడు, వాళ్ళ ఊరిలో ఒక తల్లి మంచి 6 అడుగులు ఎత్తట, ఆయన ఏమో 4.5 అంట. ఎప్పుడైనా భార్యను కొట్టాలి చూస్తే, పీట తీసుకోండి రా, పీట లేదులే ఉందా, అది తీసుకురా, నువ్వే వెళ్ళి తీసుకురా. రైట్, అదే పీట తీసుకురా. అడే ఏమని చెప్పు, అక్కడ ఎక్కువ పీట. ఏయ్, వీళ్ళిద్దరిలో ఎవరిది పెద్ద పర్సనాలిటీ? ఈ పెద్ద పర్సనాలిటీ కలిగిన భార్య శరీరం ఏమంటది? ఆడుంది భూమికి జానుడు, నువ్వు 6 అడుగులు ఎత్తు, ఉతికాయి అని నీ శరీరం అంటది. ఏమంటది శరీరం? ఇప్పుడు వాక్యం ఏమంట? లోబడి ఉండమంటది. ఏసా ఇంకో దెబ్బ అట్లా కొడితే అట్లా ఏసే, అట్లా శరీరం ఏమంటుంది? శరీరం వేసేయమంటుంది. సరే, నీకు ఆలోచన రాలా, ఇదిగో ఇట్రండి సార్, మీరు ఇట్రండి. ఆయన మీ నాన్న, ఇదిగో ఈవిడ మీ అమ్మ, మీరిద్దరు ఇట్రండి. త్వరగా రండి రే చిన్న, అట్రండి, త్వరగా రండి. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకోపోయి, వాళ్ళు ఏం చెప్పారో నువ్వు వచ్చి చెప్పాలా. డెఫినెట్గా నువ్వు కనెక్ట్ అవుతావు. శరీర సంబంధులను అడిగితే అక్కడే ఆగండి, అట్టే ఏడ్చుకుంటే అట్లా వెళ్తే అట్ట కలిపి చెప్పాలి కదా. ఎంత అయితే ఇంత చెప్పాలి కదా. ఏడు బాగా ఏడు. ఏమన్నారు ఇప్పుడు? రా, చెప్పారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, నీకు తెలుసులే, రా. మీ అమ్మ వాళ్ళు ఏం చెప్పారు? పెద్ద చదువుకుని వచ్చామని చెప్పారు. పెట్టే పేట. ఇంకోటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారమ్మని చెప్పారు. పోలీస్ స్టేషన్లో. అదే మా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చేడు. మా ఆయన నన్ను కొడుతున్నాడు. నిన్నొక్కదాన్ని ఏమి, అందరు ఆయనలో వాళ్ళ భార్యలను అప్పుడప్పుడు కొడతానే ఉంటారు. ఇదేం జీవితంలో జరిగే విచిత్రం ఏం కాదు నాన్న. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తానంటుందిరా. ఓర్చుకో. ఓర్పు ఎప్పటికీ వ్యర్థం కాదు. ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు మాధుర్యంగా ఉంటాయి. ఓర్చుకో. ఆత్మీయుల దగ్గరికి వస్తే ఆత్మ సంబంధమైన సలహాలు, శరీర సంబంధుల దగ్గరికి వస్తే కత్తే, ఏది కత్తి తీసుకొనిరా, ఎక్కడుంది కత్తి తీసుకొనిరా. అది పొద్దుటి కత్తి, అది ఇప్పుడుది కాదు, పొద్దుటి కత్తి కాదు. ఏసే ఇప్పుడు ఏమంటుందో తెలుసా? కోడలు వచ్చి, భర్త వచ్చి, రేపు పొట్టోడా నీకు నా కూతురు నీటి ఎక్కువ పొట్టోడా భూమికి చాలరా. అది సంసారమా? ఆత్మీయుల దగ్గరికి రండి, ఆత్మ సంబంధమైన ఆలోచన ఇస్తారు. ఇప్పుడు ఆత్మీయుల దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? పరిగెత్తుకుంటా. సమూయేలు ప్రవక్త ఏం చేశాడు? ఇక్కడ ఉంటే కష్టమని నాయోతు, గమనించండి, నాయోతు అనే ప్రాంతానికి వచ్చారు. ఈడెంత మూర్ఖుడో తెలుసా? సౌలు ఎంత మూర్ఖుడో తెలుసా?
సమూయేలు ప్రవక్త దగ్గర ఉన్నాడన్న సంగతి తెలుసుకొని మీరు ఏం చేస్తారో తెలియదు, దావీదు గారిని తీసుకొచ్చేసేయండి. అయ్యా మరి సమూయేలు ప్రవక్త అడ్డగిస్తే నెట్టేసేయండి, ప్రవక్త లేదు. ఏమా దేవదూతల్లాగా చూడకండి, ప్రవక్త లేదు గివక్తి లేదు. సరే మీ మాటే, ప్రవక్త లేదు గివక్తి లేదు, అంతా మనకు అనుకూలంగా ఉంటే సేవకుడు, తేడా వచ్చిందా సైతాను సేవకుడు. విన్నారా? అంత అనుకూలంగా ఉంటే అన్నా అక్క, తేడా వచ్చిందంట, తేడా వచ్చిందా అక్క కాదు కుక్క. ఇది మనుషుల మనస్తత్వం. తీసుకురా అన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఇటు దావీదు ఎక్కడున్నాడు? ఎవరి ఇళ్ళల్లో దావీదు? ఎట్రా మీరు వెళ్ళిపోండి, మీరిద్దరు వెళ్ళిపోండి. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చాడు. సార్ మీరు ఇద్దరు రండి, ముగ్గురు రండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారో తెలుసా? భాషలో వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ప్రవచిస్తూ ఉన్నారు, భాషలు మాట్లాడుతూ ఉన్నారు, పాట పాడుతూ ఉన్నారు. ఏమని? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవ్, హల్లెలూయా స్తుతి మహిమ. పాడు. కత్తి నువ్వు తీసుకొని, ఆయన పోస్టులు మారినాయి. ఆయన దావీదు ఇప్పుడు, ఎందుకంటే ఈయన దావీదు. పాటలు పాడు, ఏదో ఒక పాట పాడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన ఆత్మ, పరిశుద్ధాత్ముడా నీతో నడిపించు అని వీళ్ళిద్దరు శుభ్రంగా భాషలు మాట్లాడతా పరిశుద్ధాత్మతో నింపబడి గంతులేస్తా ఓ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. సౌలు ఏం చేశాడో తెలుసా? దావీదును పట్టుకురండి, రండి రండి, కత్తులు తీసుకొని రండి, అక్కడ ఆగండి. ఇక ఆడకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? విచిత్రం. బైబిల్లో ఏమంటారు, మైండ్ బ్లోయింగ్ ఇష్యూ ఇక్కడ జరిగింది. దావీదును పట్టుకోవటానికి అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న ప్రార్థన ప్రభావం, ప్రవచనాల ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రభావం వాళ్ళను తాకి అంత దూరంలో ఉండటంతో వాళ్ళు కూడా పాట పాడటం స్టార్ట్ చేశారు. ఏమనో తెలుసా? నా దీపము యేసయ్యా వెలిగించిన సుడిగాలిలోనైనా జడివానలో. ఎవడో కపురు తీసుకెళ్ళాడు, అయ్యా దావీదును పట్టుకురమ్మని నువ్వు పంపించిన వాళ్ళు దావీదుతో కలిసి పాటలు పాడుతూ ప్రభువుని ఆరాధిస్తున్నారయ్యా. దావీదు ఏం చేశాడు తెలుసా? వీళ్ళు కాదు, అయితే ఇంకొకళ్ళని పంపిస్తానని ఇంకొక బ్యాచ్ వచ్చారు. ఇంకొక ఇద్దరు రండి నాయన పైకి, మీరిద్దరు రా, ప్రభుదాసు నువ్వేరా, తమ్ముడు రాంబాబు రా. అది వాళ్ళిద్దరు వచ్చారు. ఇక వీళ్ళు కొంచెం పెద్ద పర్సన్, వీళ్ళు పెద్దాటిని చిన్నాటిని చంపుకొని తిన్నవాళ్ళు, మామూలు బ్యాచ్ కాదు. రైట్, ఈ బ్యాచ్ వచ్చారు. ఈ బ్యాచ్ వచ్చి తీసుకొద్దామని చెప్పి ఆవేశంతో వచ్చారు. వీళ్ళు కలిసి పాటలు పాడుతున్నారు. రైట్. ఆత్మ పరిశుద్ధాత్ముడా నీతో నివసించు, జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించు. వీళ్ళందరూ కలిసి పాటలు పాడుతున్నారు. చివరి చెరసాల కాస్త ఆరాధన మందిరంగా మారిపోయింది. పట్టుకొని వెళ్ళిపోదాం అని అనుకునే లోపు అది స్తుతించేటువంటి మందిరంగా మారిపోయింది. ఈ వార్త ఎవరున్నారు? సౌలు అన్నాడు, ఇక అట్ట కాదో, నేనే డైరెక్ట్గా ఎంటర్ ద డ్రాగన్ అనండి ఒకసారి పెద్దగా, అసలు మనమే దిగుదాం. షారోన్ రా, ఆ కత్తి తీసుకో, అక్కడి నుంచి రా, మంచి ఆర్భాటంగా రావాలా. వద్దులే నువ్వు, నీదే పోస్టులు అన్నీ మారుతాయి. కిరీటం పెట్టుకొని రా, ఎక్కడో నీ కిరీటం ఉంటుంది. మామూలుగా రాలా. ఎలా వచ్చాడో తెలుసా? కిరీటం ధరించి, ఖడ్గాన్ని ధరించి దావీదు గడు అంతు దాల్చారా. వాళ్ళంటే పిచ్చి మహారాజులు కాబట్టి భాషలు మాట్లాడారు. వాళ్ళు పిచ్చి మహారాజులు కాబట్టి తమ్ముడా ఆ కిరీటం కిరాణా షాపులో సీట్. సరే ఓకే, అర్రా మామూలుగా రావద్దు అసలు. ఎత్తుకో పాట, డ్యాన్స్ చేయాలి. ఇక
కిరీటం పడిపోవాలా, కత్తి పడిపోవాలా? చివరికి బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? సౌలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ప్రవచిస్తూ ఉంటే ఆ ప్రవచనంలో ఒంటి మీద బట్టబోయిందట. ఒంటి మీద బట్టబోయి అలా ప్రవచిస్తూ చంపాలని వచ్చిన వాడు ఏమని పేరు పొందాడో తెలుసా? సౌలు ప్రవక్తలలో ఒకడుగా ఉన్నాడు అనే సాక్ష్యం పొందాడు. ఓ మాట వింటారా? నీ ఇంట్లో ఎప్పుడు నిరంతరం ఆ ప్రార్థన జరుగుతావు, ఆ ప్రార్థన ప్రభావం నీ ఇంటి చుట్టూతో ఉన్న వ్యక్తులను తాకేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఎవడైనా నీకు కీడు చేయాలని నీ ఇంటి వాకిటి దగ్గరికి వస్తే వాకిట్లో అడుగుపెట్టే లోపే శత్రువు కాస్త మిత్రువయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆ ప్రభావం మన ఇంటిని ఏలుబడి చేయాలి, ఆ ఆత్మీయ వాతావరణం మన ఇంటిని ఏలుబడి చేయాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. బిడ్డలారా, మీ ఇంటికి వచ్చి పోయే వ్యక్తులు పోసుకోలు ముచ్చట్లు మాట్లాడే వాళ్ళు మీ ఇంటికి రానియకండి. వాళ్ళు వచ్చారా, సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్, నేను ప్రార్థనలో ఉంటాను, వెళ్ళేసిరండి. అయినా పాటలేదా, నాకు అర్జెంటుగా బయట పని ఉంది, నేను తాళం వేసుకొని వెళ్ళాలని తాళం వేసుకొని వెళ్ళండి. లోకప్ మాటలు మాట్లాడే వాళ్ళతో అసలు ఎంటర్టైన్ చేయొద్దు. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించొద్దు. ఎందుకో తెలుసా? ఇనుముతో ఇనుము పదునవుతుంది. జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానిగా మారుతాడు. పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు పరిశుద్ధురాలిగా మారుతావు. జ్ఞానులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు జ్ఞానిగా మారుతావు. ప్రార్థనా యోధులతో నువ్వు సహవాసం చేస్తే దేవుని కృప నీవు ప్రార్థనా యోధుడిగా మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇనుము చేత ఇనుము, నీ భక్తికి పదును ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ భక్తికి సమమైన వాళ్ళు ఉంటారే, నీ భక్తికి ధీటైన వాళ్ళు ఉంటారే, నీలాంటి ప్రార్థన పరులు ఉంటారే. ఇనుముతో ఇనుము రాసుకుంది అనుకోండి, చెప్పాలి. రాయి రాసుకుంటే రాయి పడుతుందా? ఎవరురా మనిషి? రాయి రాసుకుంటే నిప్పు పడుతుంది. ఇనుము రాసుకుంటే పదునవుతుంది. సన్నాసి రాసుకుంటే బూడిద రాలిద్ది. సన్నాసులతో తిరక్కో, సన్నాసి బ్యాచ్తో కలిసి కూర్చోకో. ఇది సన్నాసి బ్యాచ్. ఎప్పుడు లోకపు మాటలు మాట్లాడతారు, లౌకికమైన మాటలు మాట్లాడే సన్నాసి బ్యాచ్ అని నీకు తెలిసిందా? ఒక్క క్షణం కూడా వాళ్ళ దగ్గర కూర్చోవటానికి ఇష్టపడకో. అందుకని పౌలు గారు తిమోతితో అంటాడు కదా, తిమోతి, యవనేచ్ఛలను విసర్జించి ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, భక్తిని, విశ్వాసమును వెంటాడు అంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నువ్వు ఉండు నాయన, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరిని కలుద్దాం? ఎవరి దగ్గరికి వెళ్దాం? మరి ఇప్పుడు దావీదు తమ్ముడు, మీరు ముగ్గురు ఉండండి, యేసేపు ఉండండి. ఇప్పుడు దావీదు సమూయేలు ప్రవక్త దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయాడు? సమూయేలు ఎందుకు వెళ్ళలేకపోయాడు తెలుసా? చనిపోయాడు. చూడండి ఆ మాట. 25వ అధ్యాయం 1వ వచనం. తమ్ముడు రైట్. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. సమూయేలు ప్రవక్త చనిపోయింది ఎప్పుడు? ఏ అధ్యాయంలో? 25వ అధ్యాయంలో. దావీదు ఫిలిష్తీ దేశానికి వెళ్ళింది ఏ అధ్యాయంలో? సిక్లకు వెళ్ళింది ఏ అధ్యాయంలో? 27వ అధ్యాయంలో. అంటే అప్పటికి సమూయేలు ప్రవక్త ఏమయ్యాడు? చనిపోయాడు. బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు రే తల్లి ఈ మార్గంలో నడువమ్మా, ఇది నీకు మంచిది, ఎలా చేయొద్దు, ఇది నీకు నష్టం కలుగుతుంది, నీ పిల్లల వివాహ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, బాబు నాన్న అలా వెళ్ళొద్దు, ఇది నీకు నష్టం కలిగిద్ది అని నీకు మార్గాన్ని నిర్దేశించే ఆత్మ సంబంధమైన నాయకులను జీవితంలో ఎప్పుడు కోల్పోకో. విన్నారు ఈ మాట? నీ లైఫ్లో నిన్ను గైడ్ చేసే ఒక టార్చ్ లైట్, ఒక టార్చ్ బేరర్, ఈ మార్గంలో నువ్వు నడువని నీకు మార్గాన్ని చూపే ఆ నాయకులను, ఆత్మ సంబంధమైన వ్యక్తులను ఎప్పుడు కోల్పోకు. ఇప్పుడు దావీదు బాధ ఏంటో తెలుసా? దాని బాధ చెప్పుకోవటానికి ఆత్మీయ నాయకుడు లేకుండా అయిపోయాడు. నా ప్రభు బిడ్డలారా, మీ వ్యక్తిగత విషయాల్లో కూడా ఈ మార్గంలో మీరు నడవండి.
అని మీకు చెప్పడానికి మేము ఎప్పుడూ మీకు సంసిద్ధంగానే ఉంటాం. నేను అందుబాటులో కొన్నిసార్లు ఉండొచ్చు, లేకపోయినా నేను ఒక్కడనే కాదు కదా సేవకుని. ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. జార్జ్ అన్న, రాజన్న, దైవ సేవకురాలు, కొంతమంది అభిషేకించబడిన సేవకులు చెల్లెళ్ళు. మీకు ఏ బాధ వచ్చినా, ఏదైనా మార్గం తెలియనప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు శరీర సంబంధుల దగ్గరికి వెళ్ళొద్దు, లోకస్తుల దగ్గరికి వెళ్ళొద్దు, ఆత్మీయుల దగ్గరికి వెళ్ళండి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఇస్తారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మూడవది, ఎండమావులను చూసి భ్రమపడిన దావీదు. ఇప్పటికి 2 విషయాలు విన్నాం, ఇది 3వ విషయం. ఒకసారి నా వైపు చూడండి. ఫిలిస్తీ దేశానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీయులు దావీదుకు ఏ ప్రాంతాన్ని ఇచ్చారు? సిక్లకు అనే ప్రాంతం. 6వ వచనం చూస్తాం కదా, చూడండి ఒకసారి, అందరూ చూడాలి. 4, 5, 6 వచనాలు. 4, 5, 6 వచనాలు నాతో కలిసి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేసెను. ఒకసారి నా వైపు చూడాలి. ఎవరు వెతుకుట మానేశారు? అసలు దావీదు ఫిలిస్తీ దేశానికి రావడానికి వెళ్ళుకున్న కారణం కూడా ఏంటి? నేను అక్కడికి వెళ్తే సౌలు నన్ను వెతకటం మానేస్తాడు. దావీదు అనుకున్నట్లుగా ఇక్కడ జరిగిందా లేదా? ఇప్పుడు అంటే దావీదు ప్రణాళిక సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఓ మాట చెప్పంటారా? దేవునికి అయిష్టమైన మార్గాల్లో నువ్వు వెళ్ళినప్పుడు కూడా కొన్ని సక్సెస్లు వస్తాయి. అది నిజమైన విజయం కాదు. ఈరోజు విజయంగా కనపడుతుంది, ఆ విజయం వెనుక ఓటమి కూడా దాగుంటుందన్న సంగతి మర్చిపోవద్దు. దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడే మనం 100% సక్సెస్ అవుతాం అని చెప్పుకోవటానికి లేదు. దేవునికి భిన్నమైన త్రోవలకు మనం వెళ్ళినా, దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లోకి వెళ్ళినా, అప్పుడు ఆ సమయంలో ఆ పరిస్థితి మనకు ఉపశమనం ఇచ్చేటట్లుగా, జయాన్ని ఇచ్చినట్లుగా ఉంటుంది. దైవజనమా, ఒకటి మర్చిపోకండి, అది ఎండమావి, అది ఎండమావి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను అక్కడికి వెళ్తే సౌలు వెతకటం మానేస్తాడు అని అనుకున్నాడు కదా, ఇప్పుడు సౌలు వెతకటం మానేశాడా లేదా? ఎస్. దావీదు ఏమనుకుని ఉండొచ్చు? డన్. నేను తీసుకున్న నిర్ణయం పెద్దగా చెప్పాలి. నేను తీసుకున్న నిర్ణయం, నేను వేసిన అడుగు, నేను వెళ్ళిన మార్గం 100% పర్ఫెక్ట్, రైట్. నేను తీసుకున్న నిర్ణయం మంచిది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు అక్కడ ఏం జరిగిందో తెలుసా? నెక్స్ట్ 5, 6 వచనాలు, రైట్. అంతటా దావీదు రాజపురమునందు నీ యొద్ద నీ దాసుడైన నేను కాపురము చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహం పొందినవాడనైతే బయట పట్టణములలో ఒక దాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలమును ఇప్పించుమని ఆకీషును అడుగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు, ఇప్పుడు చూడండి, అయ్యా నేను ఉండటానికి ఏదన్నా ఒక చిన్న చోటి అంటే ఈ రాజు, ఆకీషు రాజు ఏం చేశాడో తెలుసా? ఏకంగా గ్రామమే ఇచ్చాడు, సోరారం గ్రామమే ఇచ్చాడు. మొత్తం ఈ గ్రామం అంతా నీదే అనుకున్నాడు. ఇప్పుడు దావీదు ఏమనుకుని ఉండొచ్చు? ఎస్, నేను తీసుకున్న నిర్ణయం పర్ఫెక్ట్, నేను తీసుకున్న డెసిషన్ అద్భుతం. కొన్నిసార్లు నీ బ్రతుకులో ఎండమామిని చూసి ఇది నీళ్ళు అని భ్రమపడతావు. దావీదు కూడా ఇదే అనుకున్నాడు. తప్పుడు త్రోవలకు వెళ్ళినా సౌలు తరవటం మానేశాడు. తప్పుడు త్రోవకు వెళ్ళినా సిక్లగు అనే గ్రామాన్నే ఇస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అన్నట్లుగా అనిపించింది. అయిలరా, నా వైపు చూడండి. కొన్నిసార్లు దేవుని చిత్తం నీకు చేదుగా ఉంటుంది. నేనంట దేవుని చిత్తం చేసి దేవుని చిత్తము చేయకుండా నీ చిత్తాన్ని జరిగించి దేవుని చిత్తం జరిగించకుండా నువ్వు సుఖాన్ని అనుభవించే కంటే దేవుని చిత్తాన్ని జరిగించి కష్టాన్ని, నష్టాన్ని అనుభవించటమే మనకు మేలు. ఏం చెప్పాను? దేవుని చిత్తం చేయకుండా నీ స్వచిత్తం చేసి నువ్వు సుఖాన్ని, లాభాన్ని అనుభవించే దానికంటే దేవుని చిత్తాన్ని జరిగించి నష్టాన్ని అనుభవించడం కూడా నీకు మేలే. ఎందుకో తెలుసా? ఆ నష్టం నీకు ఎదురైనప్పుడు నీ గుండె నిండా ఒక తృప్తి ఉంటుంది. ఏమని తృప్తి? నా దేవుడు చేయమంటే కదా ఇది చేసింది, దేవుని చిత్తం జరిగించా,
నష్టపోయినా పర్వాలేదు, నా గుండెల నిండా దేవుని చిత్తం జరిగించాను అనే తృప్తి నాకుంటుంది. విశ్వాసంలో సన్నగిల్లుడు కాబట్టే నష్టం కష్టం. విశ్వాసంలో సన్నగిలితే నష్టం కష్టం. తస్మాత్ జాగ్రత్త. ఆత్మీయులకు దూరమై శరీర సంబంధాలకు దగ్గరైతే నష్టం కష్టం ఆవరిస్తుంది. జాగ్రత్త. ఎండమాములను చూసి భ్రమపడితే కష్టం నష్టం ఆవరిస్తుంది. జాగ్రత్త. అది భయంకరమైన ఎడారి ప్రాంతం, మండు టెండలు. ఆ ఎడారి ప్రాంతంలో పాములకు ఆహారం కొరకు పాములు వెతుకుతున్నాయి, నీడ కోసం నీళ్ళ కోసం కప్పలు వెతుకుతున్నాయి. ఆహారం కొరకు వెతుకుతున్న వెతుకులాట్లో పాముకు ఆహారం దొరక్క ఆ ఎడారి ప్రాంతంలో పడగలా విప్పి ఇలా పైకి లేచి పడగలా విప్పింది. పడగలా విప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నేల మీద ఆ పడగ నీడలో, పాము పడగ నీడ అంటారు చూసారా, ఆ పడగ సూర్యునికి భూమికి అడ్డుగా ఉండటాన్ని బట్టి నేల మీద నీడబడింది. ఓ పిచ్చి కప్ప, నాకు నీడ కావాలి, నాకు నీడ కావాలి, ఎక్కడుంది నీడ, ఎక్కడుంది నీడ వెతుకుతూ ఉండేటప్పుడు ఇక్కడ నీడ కనపడింది. దానికి తెలియని విషయం ఏంటంటే అది నీడ కాదు, పాము పడగ నీడ. పాము పడగ నీడ అనేది గ్రహించక ఎగురుకుంటూ 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 ఈ నీడకు వచ్చింది. నీడను చూసి ఏమనుకుందో తెలుసా? ఓ వాట్ ఏ రిలాక్స్, ఓ వాట్ ఏ వండర్ఫుల్, అబ్బాబ్బాబ్బా ఎంత అద్భుతంగా ఉంది. తమ్ముడు, ఫోర్నోగ్రఫీ చూసినప్పుడు కూడా నీకు అద్భుతంగానే ఉంటుంది, మందుకు అలవాటు పడినప్పుడు కూడా నీకు అది అద్భుతంగానే ఉంటుంది. ఓ గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి, బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి. లోకం ఈ పెంతుకో సంఘాలకు వెళ్తే ఎప్పుడు ఇట్టాగే చెప్తారు, కాస్త స్వేచ్ఛ ఉండాలి, కాస్త అట్లుండాలి ఎట్లుండాలి. ఈ చర్చిలో కూడా ఏంటి పద్దాకలు కూర్చోబెడతారు, నిలవబడతారు, సిట్టు స్టాండు ఎక్సర్సైజు. డ్రిల్ మాస్టర్ కూడా హై స్కూల్ అట్లా చేయించాలా. ఏమిట్రా ఈ చర్చి, చెయ్యి ఎత్తమంటారు, దించమంటారు. చర్చికి వెళ్ళామంటే అది ఒక క్లబ్ లాగా ఉండాలి, డిస్కో డ్యాన్స్ లాగా ఉండాలి, ఎంజాయ్మెంట్ లాగా ఉండాలి. ఏం చర్చిరా ఇది? కొన్ని పాము పడగ నీడలు ఉంటాయి, జాగ్రత్త. అవి ఆరాధనలుగానే ఉంటాయి, జాగ్రత్త. అవి దేవుని మందిరాలుగానే ఉంటాయి, జాగ్రత్త. తస్మాత్ క్రైస్తవ సంఘానికి ఆ వివేచన అవసరం. ఏది ఆత్మ సంబంధమైన ఆరాధనో, ఏది దయ్యపు ఆరాధనో ఆ ప్రత్యక్షత విశ్వాసికి లేకపోతే పాము పడగ నీడను కూడా నీడగా ఎంచి ఆ నీడలో బ్రతుకుతారు. ఈ కప్ప ఎగురుకుంటూ ఎగురుకుంటూ నీడకొచ్చి ఓ వాట్ ఏ రిలాక్స్, అద్భుతం, నాకు నీడ దొరికింది అని అనుకునే లోపు ఆ పాము పడగ విప్పినట్టే విప్పి నోరు తెరిచి కస్సుమని కాటేసింది. ట్యాబ్లెట్ మింగినట్టు మింగింది కప్పని. హానోకు మాయమైనట్టు మాయమైపోయింది కప్ప. కొన్ని నీడలు నీకు నీడనిచ్చినట్లుగానే ఉంటాయి, వాటిలో భ్రమ ఉంది, జాగ్రత్త. మోసపుచ్చే నీడ ఉంది, జాగ్రత్త. దావీదు సిక్లకు వెళ్ళి నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అన్నట్లుగా సంతోషపడుతున్నాడు. మీరు అన్నడు వినని ఓ భయంకరమైన సమాచారం. సిక్లకులో ఆల్మోస్ట్ 16 నెలలు ఉన్నాడు దావీదు. ఎన్ని నెలలు? కొంచెం పెద్దగా. ఈ 16 నెలలు సిక్లకులు దావీదు పోషించబడటానికి బందిపోటు దొంగగా దావీదు బ్రతికాడు, అబద్ధికుడుగా బ్రతికాడు. ఎన్నడూ వినని దావీదులో ఉన్న కోణం, గుండెలు బ్రద్దలు చేసే మాట. సిక్లకులో దరిదాపుగా 16 నెలలు, 1 సంవత్సరం 4 నెలల పాటు సిక్లకులో ఉన్నాడు. తాను తనతో పాటు ఉన్న 600 మందిని పోషించడానికి దావీదు ఏం చేశాడో తెలుసా? దారులు వెంబడి వెళ్ళి బందిపోటు దొంగగా బ్రతుకుతూ రోడ్లు ప్రక్కన బ్రతుకుతున్న వాళ్ళను దోచుకొని ఆ దోచుకున్న కష్టార్జితంతో 16 నెలలు దావీదు బ్రతికాడు. సిక్లకులో కోల్పోయాడు కదా, ఆ కోల్పోయిందంతా ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు? దోచుకోవటం ద్వారా వచ్చిన ఆస్తి. కష్టార్జితం కాదు, కష్టపడి సంపాదించింది కాదు. రెక్కల మొక్కలు చేసుకొని పగలనక రాత్రనక నేను కూడా కష్టపడి పైకి రావాలి అని కష్టపడి సంపాదించింది కాదు, అన్యాక్రాంతంగా దోచుకుంది. మీరు ఎలా చూస్తున్నారంటే ఏంటన్నా, దావీదు బందిపోటులాగా బ్రతికాడా? దావీదు దొంగలాగా బ్రతికాడా? దారి దోపిడీ చేశాడా? ఎక్కడుంది బైబిల్లో? ఆ తర్వాత వచనాల్లోనే ఉంటుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. నాతో కలిసి దావీదు ఫిలిష్తీ దేశములో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు.
అంటే మొత్తం ఎన్ని నెలలు? ఎక్కడున్నాడు? నెక్స్ట్ 8వ వచనం పెద్దగా అందరూ నాతో కలిసి చెప్పాలి. బయలుదేరి గెషూరీల మీదను గెజ్రెమీల మీదను అమాలేకీల మీదను పడిరి. పట్టణస్థులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశములో వారు పూర్వకాలం ఉండగా చేసి మగవారినేమి ఆడవారినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధపములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చెను. అప్పుడు ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదును అడుగగా, దావీదు యోధా దేశమునకును ఎరమేయుల దేశమును కనుకేయుల దేశమునకు దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడుతామని అలాగూ దావీదు చేయిచూ వచ్చెను. పెద్దగా చెప్పండి ఇక్కడ, అలాగూ దావీదు చేయిచూ వచ్చెను. అతడు ఫిలిష్తీ దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమను గూర్చి వారు చెప్పుదురేమో అని గాతునకు వర్తమానము తేగలిగిన మగవారినేమి ఆడవారినేమి దావీదు బ్రతకనివ్వలేదు. వినండి, షూరు మార్గం నుండి ఐగుప్తుకు వెళ్ళే ఆ మార్గం ఉందో చూసారా, ఆ మార్గానికి ఇరువైపులా ఆయా జాతుల వారు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. సహజంగా మార్గానికి ఇరువైపులు ఎవరుంటారు? బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారా? చిరు వ్యాపారవేత్తలు ఉంటారా? రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేది ఎవరు? చిరు వ్యాపారవేత్తలు రోడ్డు ప్రక్కన. ఎక్కడి నుంచి? షూరు మార్గం నుండి. అదే మనము అబ్రహాము ఉపపత్ని హాగరు ఉందో చూసారా, హాగరు షూరు అరణ్యం అని చూస్తాను చూసారు. షూరు మార్గం నుండి ఐగుప్తు వరకు వెళ్ళే ఈ మార్గానికి ఇరువైపులా వీళ్ళు ఉన్నారు. దావీదు ఏం చేశాడో తెలుసా? దౌర్జన్యంగా 600 మంది సైనికులను తీసుకొని వాళ్ళ మీద దాడి చేసి అట్టిపళ్ళు అమ్ముకునేవాళ్ళు, మానవ భాషలో జాంకాయలు అమ్ముకునేవాళ్ళు, పల్లీలు అమ్ముకునేవాళ్ళు, దౌర్జన్యం చేసి వాళ్ళను చంపి వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్నారు. ఆకీషు రాజు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? రాజా, నేను యోధా దేశం మీదకి వెళ్ళా, యోధా ప్రజలను చంపి ఈ ఆస్తి తీసుకొచ్చా అని ఆకీషు రాజు దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. సరే, అబద్ధాన్ని గురించి నేను ప్రక్కన పెడతాను, ముగింపులో చెప్తాను. అయితే ఇక్కడ గమనించండి, దావీదు 16 నెలల పాటు బందిపోటు దొంగగా బ్రతికాడు. దావీదు సిక్లకులో సంపాదించిందంత ఎక్కడి నుంచి వచ్చింది? అమాలీకీల దగ్గర దోచుకొని వచ్చింది, మార్గస్థుల దగ్గర దోచుకొని వచ్చింది. ఆ దోచుకున్నదంతా అగ్నికి ఆహుతైపోయింది. దోచుకున్నదంతా మరలా అమాలీకీల చేత దోచుకోబడింది. అయ్యా, జీవితంలో ఎప్పుడైనా నీ కష్టాధ్యత మీద నువ్వు ఆధారపడి బ్రతకటానికి ప్రయత్నించు, కానీ తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదించడానికి, లంచాల మార్గంలో డబ్బు సంపాదించడానికి, నీకు చెందని ఆస్తి నీకు చెందేటట్లుగా దొంగ కాగితాలు పుట్టించేటట్లుగా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ఏనాడు నువ్వు ప్రయత్నం చేయకో. ఒకవేళ సంపాదించేటప్పుడు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అలా అన్యాక్రాంతంగా డబ్బు సంపాదించిన వాడు సిక్లకు అనుభవానికి తప్పకుండా వస్తాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ చేతుల కష్టాధ్యతాన్ని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానన్నాడు. చెప్పండి, దేన్ని? పెద్దగా నీవు చేసే ఉద్యోగంతోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగం చిన్నది, నీ వ్యాపారం చిన్నదని తప్పుడు త్రోవలకు వెళ్ళకు. ఏదో ఒక రోజు నీ తల పైకెత్తే రోజు ఉంది. విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించే రోజు ఉంది. ఆ చిన్న కష్టార్జితంతోనే అన్య ప్రజలు అసూయపడే అంతగా ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. అయితే ఆ దీవించే రోజు వచ్చే వరకు నీ కష్టార్జిత మీద ఆధారపడు, కానీ లంచాల వైపు కానీ, దొంగతనం వైపు కానీ, దోపిడీతనం వైపు కానీ, నీ తోబుట్టువుల కష్టార్జితం నీకు చెందేటట్లుగా దొంగ కాగితాలు రాయించే కార్యక్రమాలు కానీ పొర్రపాటున చేయకు. గుండెల్లో రాసుకోండి మాట ఏంటో తెలుసా? సింహం ఆకలైన గడ్డి తిందాం. ఏం చెప్పింది తమ్ముడా? నాకు వినపడలా. మనం ఎవరిమి?
యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువారికి పుట్టినటువంటి బిడ్డలు. యోధా గోత్రపు కొదమ సింహం యేసుక్రీస్తు వారికి పుట్టిన బిడ్డలం. సింహానికి ఆకలైన గడ్డి తినదో, నువ్వు సింహానివి. తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయకు. ఒకవేళ తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదిస్తే 3 దొంగల కథ చెప్తా. ఈ దొంగల పరిస్థితి ఏంటంటే ఎప్పుడు ఏ పని చేయరు, ఏ కష్టం చేయరు. ఏ ఊరి మీద పడదాం, ఎక్కడ దోసుకుందాం, ఎక్కడ డబ్బు లేపేద్దాం, ఏ బ్యాంకు గాయబు చేద్దాం, ఇది వాళ్ళ పని. మొత్తానికి ఒకసారి దొంగతనం చేశారు, మంచి డబ్బు దొరికింది. ఆ డబ్బు 3 భాగాలు చేసుకుందామని చెప్పి ఒక చోట కూర్చున్నారు. ఆ 3 దొంగల్లో 2 అన్నారట, రే బాగా ఆకలి అవుతుందిరా, నువ్వు ప్రక్కనే హోటల్కి వెళ్ళి బిర్యానీ తీసుకురారా, తీసుకొచ్చిన తర్వాత 3 పంచుకొని తినేసేద్దాం, తర్వాత డబ్బులు పంచుకుందాం అంటే అట్టట్ట నన్ను ఇప్పుడు పంపించిన తర్వాత మీరు డబ్బులు జేబులో దాచిపెట్టుకుంటారు కదా, ఏమో నన్ను పంపించి మీరు మాయమైపోతారేమో, ఎవడికేం తెలుసు, డబ్బు దగ్గర అమ్మ అరే నీ మీద ఉట్టురా, మా పిల్లల మీద ఉట్టురా, మా ఆవిడ మీద ఉట్టురా. అయ్యయ్యో దొంగలం అయితే ఏం కానీ మరీ ఎంత నీతి లేని పని చేయరా, దొంగలకు కూడా నీతి ఉందన్న సంగతి నీకు తెలియదా, మనం ఎంత నీతిమంతులురా. మొత్తానికి వాళ్ళ మాట నమ్మాడు. భోజనం తీసుకోవడానికి వెళ్ళాడు. భోజనం తీసుకోవడానికి వెళ్ళి వాడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు తెలుసా, రై ఇప్పుడు 100 కోట్లు 3 భాగాలు పంచుకుంటే 33 కోట్లు వస్తుంది. అదే వాడిని చంపేస్తే 50 కోట్లు అనండి ఒకసారి. అరే 50 కోట్లు వాడు బతుకుంటే మనకు 33రా, ఆడిని లేపేస్తే మనకు 50 కోట్లు వస్తాయిరా. డిస్కషన్ చేశారు ఇద్దరు. మొత్తానికి డిస్కషన్లో తేలిన ఫలితార్థం ఇదే, వాడు రావటంతో రాడ్డు తీసుకొని నన్ను చంపేద్దాం. మొత్తానికి వాడు భోజనం తీసుకొని రానే వచ్చాడు. వీళ్ళకి భోజనం పెట్టాడు. భోజనం పెట్టి తినమన్నప్పుడే తింటాం తర్వాత తర్వాత తిందాంరా అని చెప్పి వాడు ముందు నువ్వు చేద్దాను అని మాట్లాడతా రాడ్డు తీసుకొని భోజనం తీసుకొచ్చినప్పుడు తల మీద పట్టమని వేసాడు. వాడు చచ్చిపోయాడు. ఇక వీడు పండగ చేసుకున్నారు. ఏంటో తెలుసా, నీకు 50 నాకు 50, నీకు 50 నాకు. అరే వీడు దమ్ బిర్యానీ తీసుకొచ్చాడు రా, ప్యాలెస్ బిర్యానీ తీసుకొచ్చాడు రా, పీతల బిర్యానీ తీసుకొచ్చాడు రా, గమ్ బిర్యానీ తీసుకొచ్చాడు రా. అబ్బా ఈరోజు మనకు పండగే. ఆవురు మంది తిన్నారు. తిన్న తర్వాత పడిపోయిన తర్వాత మళ్ళీ లేవలా చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారా అంటే విచిత్రం ఏంటో తెలుసా, ఈ భోజనం తీసుకెళ్ళటానికి వెళ్ళినోడు 3 భాగాలు చేసుకుంటే 33, 3 భాగాలు చేస్తే 33. అదే వాళ్ళిద్దరిని లేపేస్తే బాలా బాగుంది కదా, వాళ్ళిద్దరిని లేపేస్తే బాలా అని చెప్పి వాడు తీసుకొచ్చిన అన్నంలో విషం కలిపాడంట. వాడు చూడండి, వాడెంత మాయదారాడు. అదే అంటారు కదా, తలదన్నేవాడు ఉంటే తాటింది అనేవాడు ఉంటాడు. సరే అది పక్కన పెట్టండి. దొంగతనపు సొమ్ము అన్యాక్రాంతం అయిపోయింది, ఎవడు పూజించలా. అందుకని ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాసి ఉంది, చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములోనే వాడు దాన్ని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచు అవివేకగా కనపడును. విన్నారా, కౌజు పెట్టుంది, కౌజు పెట్ట. దీని గూర్చి బైబిల్ ఏమంటుందంటే, తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది. ఆ పెట్టిన గుడ్లు ఏ పక్షి అయితే పెట్టిందో, ఏ పక్షి అయితే పొదుగుతుందో, దీని ముక్కుతో దాన్ని పొడిచి దాన్ని లేపి వెళ్ళిపో అని బలవంతంగా కూర్చుంటుంది, పొదుగుతుంది. పొదిగేటప్పుడు ఏమనుకుంటుందో తెలుసా, నేను పెట్టిన గుడ్లు 6, నేను అన్యాక్రాంతంగా సంపాదించినవి 12, 6 నాకు 18 పిల్లలు అని అనుకుంటా ఉంటుంది. ఆ గుడ్లలో నుంచి పిల్లలు బయటకు వచ్చే కాలం. మొత్తానికి గుడ్లు పగలు కొట్టుకొని పిల్లలు బయటకు వచ్చాయి. అవి పెరుగుతూ ఉండే సమయానికి వచ్చేసరికి ఈ 12 గుడ్లో నుంచి వచ్చిన ఆ పిల్లలు ఉన్నాయి చూసారా, ఇది మా తల్లి కాదని తల్లిని పడవటం ప్రారంభించాయి. బాబోయ్ వీటి పోట్లు ఎక్కడ మనం తట్టుకుంటామని చెప్పి వాటిని విడిచిపెట్టి కౌజు పెట్టే వెళ్ళిపోయిందట. అన్యాక్రాంతంగా మనం డబ్బు సంపాదిస్తే, దేవునికి భిన్నమైన త్రోవల్లో మనం డబ్బు సంపాదిస్తే, మరలా చెప్తున్నా,
నీ తోబుట్టువులకు చెందాల్సిన ఆస్తి వాళ్ళకు దక్కకుండా దొంగ కాగితాలు పుట్టించి నీకు సంబంధించిన దాన్ని నువ్వు ఆక్రమిస్తే ఏదో ఒక రోజు అది నువ్వు కోల్పోతావు. నీకెవరైనా అన్యాయం చేశారా? ఓపికతో కనిపెట్టు. ఏదో ఒకరోజు చక్రవడ్డీ మారు వడ్డీతో సహా నీ కష్టార్జితాన్ని నీ ఒడిలో తప్పకుండా దేవుడు వేస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందుకని బిడ్డలారా, ఎప్పుడు కష్టపడి దావీదు బందిపోటు దొంగగా మారాడు. ఒక మాట చెప్పి నేను ముగింపుకి వెళ్తా. కొన్నిసార్లు నువ్వు అనుభవించే నీ పేద స్థితి నిన్ను కొన్నిసార్లు నీచ స్థితికి తీసుకెళ్తుంది. అయితే నేనంట ఆ సంక్లిష్ట పరిస్థితిలోనే విశ్వాసాన్ని కాపాడుకో. ఊహించలేని అద్భుతం నీ బ్రతుకులో దేవుడు జరిగిస్తాడు. నా మాట మీకు అర్థమైందా? బ్రతకటానికి కష్టమైపోతుంది. ఆ పూట పిల్లలకు మొద్దన్నం పెట్టడం కూడా కష్టమైపోతుంది. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో నువ్వు అలా వెళ్తూ ఉన్నావు. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఆ పూట పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టడానికి జేబులో పైసలు లేవు, రేషన్ లేదు, కనీసం గిద్దెడు ఏమంటారు విరిగిపోయిన బియ్యం, కనీసం నూకలు కూడా ఇంట్లో లేవు. పిల్లలు ఆకలి అంటున్నారు. అప్పటికి 2 రోజులు అవుతుంది. మమ్మీ ఆకలి. సరిగ్గా అలాంటప్పుడు ఏం చేద్దామని ఏదో పని మెత్తం వెళ్తున్నాం. అలాంటప్పుడు ఒక ఆయన, ఎడ్రా డబ్బులు ఉన్నాయా జేబులో? ఉన్నాయా? ఇటీ నా దగ్గర ఉన్నాయిలే, నువ్వు నా వెనకరా. నువ్వు ఆకలితో ఉన్నావు. నేను జేబులో డబ్బులు ఫోన్ తీద్దామని చెప్పి ఆ పరంపరలో జేబులో నుంచి ఇట్లా ఫోన్ తీసే పని లోపు ఫోన్తో పాటు డబ్బులు కూడా వచ్చి కింద పడిపోయినాయి. ఏం చేస్తావు? అబద్ధం ఆడకుండా చెప్పు. పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టి 3 రోజులు అవుతుంది తమ్ముడా. పిల్లలందరూ ఏడుస్తున్నారు. మమ్మీ ఆకలి అవుతుంది, డాడీ ఏడుస్తున్నారు. వాళ్ళ గుండె కోత ఘోష వినలేక బయటకు వచ్చా. సరిగ్గా అప్పుడే నా జేబులో నుంచి డబ్బులు జారి పడిపోయాయి. కనపడటం నీకు కనపడ్డాయి డబ్బులు. ఆ డబ్బులు నీకు కనపడ్డాయి. ఆ డబ్బులు నావన్న సంగతి కూడా తెలుసు. ఆ డబ్బులు తీసుకొని సహజంగా, దేవా నీకు స్తోత్రం నాయనా, ఏలియాకి కాకోలం ద్వారా ఆహారం పంపించినట్టుగా ఈయనెవరో పాస్టర్ గారి ద్వారా నాకు సహాయం పంపించావయ్యా అని అంటావా? అన్నా జర్మి అన్నా, మీ జేబులో నుంచి డబ్బులు జారిపోయినట్టున్నాయి, తీసుకోండి అన్న అని ఇస్తావు. అబద్ధం ఆడకుండా చెప్పు. దేవుడికి స్తోత్రం అని చెప్పాడు. నేనంట సంక్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడే నీ విశ్వాసాన్ని కనపరుచు. ఆ విశ్వాసమే నిన్ను శిఖరాల మీద కూర్చోబెట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ముగిస్తున్నా. ఇక్కడ 2 మాటలు చెప్పి నా వైపు చూడండి. దావీదు ఆకీష్ దగ్గరికి వచ్చి ఏం చెప్పేవాడు తెలుసా? రాజా, నేను యోధా పట్టణం మీదకి వెళ్ళా, యోధా జనాంగం మీద దాడి చేశా, ఆస్తి తీసుకొచ్చా. అప్పుడు ఏమనుకున్నాడు తెలుసా ఆకీషు? ఎంత నమ్మకమైన బంటురా, ఎంత నమ్మకమైన వాడురా, అబ్బాబ్బాబ్బాబ్బా, నమ్మకస్తుడంటే వీడురా. యోధా జనాంగం తన మీద అసహ్యపడేటట్లుగా చేసాడంటే ఇతడు నమ్మకమైన వాడురా, నిజంగా నా వాడురా అని నమ్మి ఇప్పుడు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి ఫిలిష్తీయులు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళాడో తెలుసా? దావీదుని తీసుకెళ్ళాడు. విన్నారా? ఎవరి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు? ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు? దావీదు ఎవరు? కొంచెం పెద్దగా చెప్పాలి. గొలియాతుని చంపింది ఎవరు? చెప్పాలి. గొలియాతు ఎవరు? ఇశ్రాయేలీయులకు బద్ధ శత్రువులు ఎవరు? ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయటానికి ఆకీషు రాజు ఎవరిని తీసుకెళ్తున్నాడు అంటే దావీదుని తీసుకెళ్తున్నాడు. అంటే దావీదు ఎంత నమ్మబలికించుంటాడు, ఎంత అద్భుతంగా నటించుంటాడు. నటశేఖరుడు, కళాప్రపూర్ణ, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, అంతా నటించి వదిలిపెట్టాడు. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను దీని కీవర్డ్, ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, అక్కడ వినండి. అప్పుడు ఫిలిష్తీయులు అంటారు, రాజా ఈ దావీదుని తీసుకెళ్తే ఇంకేమన్నా ఉందా? మనతో పాటు యుద్ధానికి వచ్చినట్టే వస్తాడు, కత్తి తీసుకో, యుద్ధానికి వచ్చినట్టే వస్తాడు.
ఇదిగో శత్రువుల మీద యుద్ధం చేసినట్టే చేస్తాడు. ఇదిగో చూడండి ఒకసారి, రాజా నీకు దిమాక్ అనేది అసలు ఉందా? దావీదు కత్తిచ్చావు నిజమే, ఇజ్రాయిల్ మీద దాడి చేయడానికి వచ్చినట్టే వస్తాడు, యుద్ధం చేస్తున్నట్టే చేసి ఏం చేస్తాడో తెలుసా రాజా? కసామని నిన్ను పొడుస్తాడు రాజా, కసామని ఫిలిష్తీయులను పొడుస్తాడు రాజా. నువ్వు అనవసరంగా నమ్ముతున్నావు. ఆకీషు రాజు కాదనలేక అక్కడ దావీదుని అంటాడు, దావీదా నువ్వు ఆగిపో, దావీదా నువ్వు ఆగిపో, దావీదా. దావీదు మౌనం అయిపోయాడు. అక్కడ ఆకీషు రాజు ఏమంటాడు తెలుసా? నీవు నా దృష్టికి దేవదూత వలె కనపడుతున్నావు అంటాడు. ఇది నిజ సాక్ష్యమా అబద్ధ సాక్ష్యమా? కొంతమంది చర్చిలో మంచి సాక్ష్యం పొందుతారు. అక్క దేవదూత, ఎప్పుడు తెల్లబట్టలే వేసుకుంటుంది, నెత్తి మీద మూసుకు అసలు చెరగనీయదు, ఎంత భక్తి కలిగిందో. చర్చిలో చాలా మంచి సాక్ష్యం దేవదూత, ఇంట్లో భర్త దగ్గర మాత్రం లూసిఫర్కి అక్క. కొన్ని మోసపు సాక్ష్యాలు ఉంటాయి. సేవకులు కూడా అబ్బాబ్బా యేసు ప్రభు కూడా అపోస్తుడైన పౌలు గారు కూడా ఈ పాస్టర్ గారి ముందు బలాదూరు సార్, ఎంత గొప్ప సేవకుడు, అబ్బబ్బబ్బబ్బ దీనత్వం 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 అంటే ఈ పాస్టర్ గారే. కొంతమంది బయట బాగా నటిస్తారు, భక్తిపరులుగా నటిస్తారు, విశ్వాస వీరులుగా నటిస్తారు, ప్రార్థనా యోధులుగా నటిస్తారు, అసలు పైనుంచి ఊడిపడిన భక్త సమాజంగా నటిస్తారు, సంఘాన్ని భ్రమపరుస్తారు, సేవకులను భ్రమపరుస్తారు, తోటి విశ్వాసులను భ్రమపరుస్తారు. కొంతమంది నటించటంలో దిట్ట. ఓ మాట చెప్పమంటారా? వేశ్యనైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ వేషధారిని పొర్రపాటున దేవుడు క్షమించడు. దావీదు ఇక్కడ పొందుకున్న సాక్ష్యం, నువ్వు దేవదూత వంటి వాడివి బాబోయ్, నీలాంటి వ్యక్తి. రోజు పాస్టర్ గారు వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు సంఘ పెద్దలంట, వాళ్ళని చూసి పదే 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 వాక్యంలో చెప్పేవాడు, బ్రతికితే అదిగో ఆ అక్కోళ్ళ బ్రతకాల. చూడండి మన చర్చి కిరీటం, బ్రతికితే అన్నోళ్ళలాగా బ్రతకాలని చర్చిలో పదే పదే ఇన్స్పిరేషనల్గా కుటుంబాన్ని చూపించేవాడట. ఒకరోజు సడన్గా ఆ భక్తి కలిగిన కుటుంబానికి సడన్గా పాస్టర్ గారు విజిటింగ్కి వెళ్ళాడట. తలుపు కొట్టబోయే లోపు ఏంటో శబ్దం వస్తుంది ఇంట్లో నుంచి. ఏంటా శబ్దం అని వింటే విచిత్రం తెలుసా? సీరియల్ డైలాగులు, సినిమా డైలాగులు. ఇది మన విశ్వాసులు ఇల్లే కదా. అవును, తలుపు కొట్టాడు. తలుపు కొడితే గమనించండి, విశ్వాసుల ఇంట్లో తలుపు కొడితే డైరెక్ట్గా తలుపు తీయరు. చెప్పండి ఏం చేస్తారు? కిటికీలో నుంచి చూస్తారన్న సంగతి మీకెట్ట తెలుసు? మీకెట్ట తెలిసింది? కిటికీలో నుంచి చూస్తారని ఇంత ఖచ్చితంగా డేవిడ్ అన్న మీరేమైనా చెప్పారా? చూడు, కిటికీలో నుంచి చూస్తారంట. కిటికీలో నుంచి వాళ్ళ వాళ్ళ కొడుకు చూసి అన్నాడంట, అమ్మా అయ్యగారు వచ్చాడు, అమ్మా పాస్టర్ గారు వచ్చాడు అని అంటంతో ఎప్పుడు మోకాలు నొప్పి, నడువు నొప్పి, మోకాలు నొప్పి, అడుగు తీసి అడుగైలేకపోతున్నానన్న అన్న తల్లి మరి ఎక్కడ కూర్చుందో ఏమో, లేడి పిల్లలకు శంగుమని ఎదిరి స్విచ్ ఆఫ్ చేసిందట. అంతా అయిపోయిన తర్వాత ఇంటి బ్రదర్ తలుపు తీసి పాస్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాడట. అప్పుడే ప్రార్థనలో నుంచి లేచిన భక్తుడిలాగా, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. కొన్ని కుటుంబాలు నటించడంలో దిట్ట, బయట కనపడేంత భక్తి కనపడదు, బయట ప్రజలు అనుకునేంత భక్తి పరులు కాదు, వేషధారణతో బ్రతికేవాళ్ళు. వేషం వేసుకున్నంత కాలం నష్టపోతావు, వేషం వేసుకున్నంత కాలం కోల్పోతావు, వేషం వేసుకున్నంత కాలం శిక్షలకు అనుభవానికి వస్తారు. కానీ ఒక అద్భుతం, దీని కొనసాగింపు థర్డ్ సెషన్లో చెప్తాను. నీ జీవితంలో నీవేది నష్టపోకూడదు. ఒకవేళ నువ్వు నష్టపోవటానికి కారణం నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలైతే, దావీదులాగా విశ్వాసంలో సన్నగిలేవా, నా విశ్వాసాన్ని బలపరచయ్యా అని అడిగాం. దావీదులాగా ఆత్మీయులను విడిచిపెట్టి శరీరుల దగ్గరికి వెళ్ళేవా, ఆత్మీయుల దగ్గరికే వెళ్తానయ్యా నిర్ణయం తీసుకో. దావీదులాగా ఎండమామిని చూసి భ్రమపడ్డావా? లేదు. చేదైన దేవుని చిత్తం చేయటానికి నువ్వు సిద్ధపడదువుగాక. అనుభవిస్తున్న పేదరికాన్ని బట్టి బందిపోటుగా మారకం. కారపు మెతుకులు తిన్నా పర్వాలా, నీ కష్టాజితంతోనే బ్రతికే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఎప్పుడు నకిలీ సాక్ష్యం పొందుకోకు, ఒరిజినల్ వ్యక్తిగా దేవుని సన్నిధిలో బ్రతుకు. ఇలా సమస్తం కోల్పోయిన దావీదు ఒక అద్భుతం,
కోల్పోయిన దానికంటే 30వ అధ్యాయంలో రెట్టింపుగా పొందుకున్నాడు. మన జీవితంలో మనం కోల్పోయిన దానికంటే ప్రతిగా రెట్టింపు పొందుకోవాలంటే ఏం చేయాలి? థర్డ్ సెషన్లో విందాం. అందరూ మోకరించుదాం. హల్లెలూయా. అందరూ మోకరించుదాం. తమ్ముడు, నీ మాట వెనుక నిన్ను అనుసరించు. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం విన్న నీ బ్రతుకులో నీవు కూడా నష్టాల దారి గుండా వెళ్తున్నావేమో, కష్టాల దారి గుండా బ్రతుకు సాగిపోతుందేమో. ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ కష్టం? ఒకవేళ దేవుని పరీక్ష వలన వస్తే భరించే శక్తి దయచేయ్యా అని అడుగు. లేదు, నీ బుద్ధిహీనపు నిర్ణయాలు, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, నీ వేసిన చెడ్డ అడుగులే నీ బ్రతుకులో నష్టానికి కారణమైతే ప్రభు వైపు చేతులు ఎత్తడుగయ్యా. ఇక మీదటి అన్నడు ఆ బుద్ధిహీనపు నిర్ణయాలు తీసుకోకుండా నీ వాక్యపు జాడల్లో బ్రతికే కృప నాకు దయచే నాయన. నోరు తెరిచి అడుగుతావా? విశ్వాసంలో నేను సన్నగిల్లకూడదయ్యా. రోజు రోజుకు విశ్వాసంలో బలపడాలి, రోజు రోజుకు విశ్వాసంలో బలపడాలి, రోజు రోజుకు విశ్వాసంలో స్థిరపడాలి, రోజు రోజుకు విశ్వాసంలో ఎదగాలి. ఆ కృప నాకు దయచేయి స్వామి. ప్రతివారు నా జీవితంలో ఎన్నో నష్టపోయాను. నా బుద్ధిహీనపు నిర్ణయాలేనా ఆయన? నా బుద్ధిహీనతను క్షమించి మరో అవకాశం దయచేయ్యా. నోరు తెరిచి అడుగుదామా ప్రభుని? ఒక క్షణం ప్రభు వైపు చేతులెత్తి, కోరి శ్రమలు కొని తెచ్చుకున్నావేమో, కోరి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఇబ్బందిని నువ్వు కొని తెచ్చుకున్నావేమో. ఒకసారి నన్ను క్షమించయ్యా దేవా, నన్ను క్షమించయ్యా. విశ్వాసంలో నేను బలహీనుని కాకూడదయ్యా. ఆత్మీయుల స్నేహాన్ని, ఆలోచనని అన్నడు నేను విడిచిపెట్టకూడదయ్యా. అయ్యో, మీ చిత్తానుసారమైన త్రోవలకు వెళ్ళి, మీ చిత్తానుసారం కాని త్రోవలకు వెళ్ళి నేను లాభం పొందుకున్నది నాకు నష్టమేనయ్యా. మీ చిత్తానుసారమైన త్రోవలకు వెళ్ళి నేను నష్టాన్ని పొందిన తదుకది లాభంగా మార్చబడుతుందయ్యా. మీ చిత్తానుసారంగా అడుగులు వేసే కృప నాకు దయచేయి స్వామి. అయ్యో, శ్రమలు అధికమైనప్పుడు బందిపోటు దొంగగా మారాడా దావీదు? ఇతరులను దోచుకునేవాడిగా మారాడా? అబద్ధికుడిగా మారాడా? దొంగ సాక్ష్యాన్ని పొందుకునే, అబద్ధ సాక్ష్యాన్ని పొందుకునేవాడిగా మారాడా? ఒకసారి ఆలోచించు. దావీదు వేసిన తప్పటడుగులే ఈ నష్టానికి కారణమయ్యాయి. నీ బ్రతుకులో నీవు కూడా ఎక్కడైనా తప్పటడుగులు వేసేవేమో, ఒక్క మాట ప్రభువుని అడుగు, సమాధానపడు. కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు పొందుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా, నా జీవితంలో నేను చాలా నష్టపోయా. కోల్పోయిన దానికి ప్రతిగా దేవుడు రెండంతలు ఇస్తాడని మీరు సెలవిచ్చారు కదా, వాక్యం సెలవిచ్చింది కదా. నేను కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు పొందుకునేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఒకసారి మీ కుడి చేతులు పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. అలాగే ఈ ఆరాధనకు మొదటిసారి వచ్చిన బిడ్డలు, మొదటిసారి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఒక క్షణం లేచి నిలబడండి, మీ కొరకు కూడా ప్రార్థన చేయబోతున్నాం. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనకు మొదటిసారి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే నిలబడండి, మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన మీ మాటలకై స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వర్తమానం ద్వారా మా హృదయాన్ని తాకేవయ్యా, నీకు స్తోత్రం. నిజమే, కొన్నిసార్లు శ్రమల మార్గం గుండా పరీక్షించడానికి మీరు మమ్మల్ని నడిపిస్తారు. మరి ఎక్కువగా మేము తీసుకున్న బుద్ధిహీనపు నిర్ణయాలే మా కష్టానికి, నష్టానికి కారణమవుతాయని మీరు సెలవిచ్చిన మీ వాక్కుకై స్తోత్రాలు. నిజమే, శ్రమల కొలిమిలో దావీదు కాల్చబడ్డాడు, ఇనప కొలిమిలో పడిపోయాడయ్యా. శ్రమలు తాళలేక దావీదు వేసిన తప్పటడుగులు శకులకులో నష్టానికి కారణమైపోయాయి. మా బ్రతుకులో, మా కష్ట స్థితిలోనే నికార్సైన భక్తిని మీ ఎదుట కనపరిచే వారిగా మమ్మల్ని చేయండి అయ్యా. మా శోధన సమయంలోనే మరెక్కువ విశ్వాసాన్ని మీ ఎదుట కనపరిచే కృప దయచేయి. ఎవరెవరు ఈ ప్రార్థనలో ఏకీభవించి మీ తట్టు చేతులెత్తి చూపిస్తున్నారో, ఏం కోల్పోయి వాక్యం వింటున్నారో, కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు నీ ప్రజలకు దయచేయుదురుగాక.
గతంలో వేసిన తప్పటడుగులు ఇంకెన్నడూ వేయకుండా, గతంలో కలిగిన నష్టాన్ని బట్టి బుద్ధి తెచ్చుకొని మీ సన్నిధిలో అడుగులు వేసే కృప ఒక్కొక్క బిడకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏం కోల్పోయారో, ఏది కోల్పోయారో, కోల్పోయిన దానికి ప్రతిగా యేసు నామములో 2 అంతలు నీ పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక. ఈరోజు మందిరానికి నూతనంగా వచ్చిన నీ ప్రజల కొరకు స్తోత్రాలు. ఆ ప్రజలను కనికరించు. దావీదు వలె కష్టంలో నష్టంలో వచ్చారేమో, వారి కన్నీళ్లు తుడువయ్యా. కోల్పోయిన దాన్ని మరలా దావీదుకి ఇచ్చావు, కోల్పోయిన దానికంటే మరెక్కువ ఇచ్చావు. ఆ మాట ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.